కుంభరాశికి చూసుకుందాం. కుంభరాశికి చూసుకున్నట్టయితే షష్ఠ స్థానంలో గురువుగారి సంచారం. మరి మిథున రాశిలో గురువుగారు ఉన్నంత వరకు పంచమ స్థానంలో అయ్యారు గురువుగారు. అద్భుతమైన స్థితి, నవమ దృష్టి, సూపర్ గా ఉన్నారు. ఇప్పుడు షష్ఠ స్థానంలోకి గురువుగారు వచ్చారు. మరి 6వ స్థానంలోకి వచ్చినప్పుడు అపవాదులు ఉండడానికి అవకాశం ఉంది, పెద్దలని ఎదిరించడానికి అవకాశం ఉంది, పెద్దల మాట ధిక్కరించడానికి అవకాశం ఉంది, అనారోగ్యం జరగడానికి సూచనలు కనిపిస్తున్నాయి, విపరీతమైన శ్రమ, శత్రువులు ఎక్కువ అవడము, అపవాదులు మీరు భరించవలసి రావడము, అలాగే అవమానాలు భరించవలసి రావడము, ధనము ఎక్కువగా ఖర్చు అవ్వడము, ఔషధ సేవ కోసం ధనం ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉండడము, అలాగే మీ శత్రువులు మిమ్మల్ని బాధించేటటువంటి క్రమంలో ఏదైనా వ్యాపారాలు ఉన్నా కూడా మీకు అవి తగ్గడానికి అవకాశం ఉండడము, భార్యాభర్తల మధ్య గాని, జీవిత భాగస్వాముల మధ్య గాని అంతగా సఖ్యత లేకపోవడము, ఇట్లాంటివన్నీ జరుగుతాయి. ధన నష్టము, ఇలాంటివన్నీ జరగడానికి అవకాశం ఉంది. ఏం చెయ్యాలి మరి అంటే తప్పనిసరిగా గురు ఆలయాలకు వెళ్ళాలి, గురుగ్రహ స్తోత్రాన్ని ధ్యానించాలి, పెద్దలకి సేవ చేయాలి, ప్రతిరోజు దైవ పూజ చేసుకోవాలి, ఏదైనా మీకు కుదిరిన సమయంలో ఆలయ సేవ చెయ్యాలి, అలాగే శనగలు దానం చెయ్యాలి.